హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ దేవిశ్రీ అండి. ఈరోజు వచ్చేసి నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి మైసూర్ బోండా అండి. మైసూర్ బోండా ఎలా చేయాలో మీకు నేను చూపిస్తానండి. ఒక బౌల్ తీసుకొని బౌల్లో పుల్లటి పెరుగు, ఒక కప్పు పెరుగు వేసుకోవాలండి. ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత 2 కప్పుల మైదా వేసుకోవాలి. అందులో ఒక స్పూను సాల్ట్ అండి, చిటికెడంతా వంట సోడా వేసుకోవాలండి. వేసుకొని కొంచెం తగినన్ని వాటర్ పోసుకొని వాటర్తో కలిపేసుకోవాలండి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక 2 గంటలు కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేసుకొని మూత పెట్టేసి ఒక 2 గంటలు నాననివ్వాలండి. 2 గంటలు నానిన తర్వాత ఒక ఉల్లిపాయ సన్నగా తరుక్కొని వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ వేసిన తర్వాత మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకొని దాన్ని ఏం చేయాలి, మనం టోటల్గా ఎలా వేయాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా వేసుకోవచ్చండి. కొత్తగా వేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చేయొచ్చండి. చాలా బాగా వస్తాయి, రౌండ్గా కోడిగుడ్డ ఆకారంగా వస్తుందండి. తర్వాత పొయ్యి వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకోనండి, కడాయి పెట్టి అందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత మనకు ఆయిల్ హీట్ అయిందో లేదో తెలుసుకోవడానికి కొంచెం వాటర్ చిలకరించి చూస్తే మనకు ఆయిల్ వేడెక్కింది లేనిది కనిపించిద్దండి. తర్వాత చూసారా ఎలా వేస్తున్నానో నేను, ఇలా వేసుకోవాలండి. రౌండ్గా మనం మధ్యలో నుంచి ఇలా వేసుకుంటే చాలామందికి తెలియదు, అయినా సరే మనం ఎలా అయినా వేసుకోవచ్చు. కాకపోతే ఇలా కొత్తగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. రౌండ్గా వస్తాయండి, మనకు హోటల్ స్టైల్లో ఎలా వేస్తారో అలా వస్తాయి. అలా అయిన తర్వాత కొంచెం సిమ్ టు కొంచెం హైలో పెట్టుకొని కొంచెం మనం వేయించుకుంటూ ఉండాలి. ఎర్రగా బ్రౌన్ కలర్ వచ్చేసరికి వేయించుకోవాలండి. బ్రౌన్ కలర్లో వేయించుకుంటే సరిపోతుంది. హై టు లోలో పెట్టుకొని వేయించుకోవాలండి. ఎందుకంటే మైదా కదండి, మనం గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు. నేను మైదా పిండితో ప్రిపేర్ చేస్తున్నా. లోపల మైదా ఉడకాలంటే మరీ హైలో పెట్టొద్దండి. ఇలా కొంచెం వేయించుకుంటే కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన దాకా వేయించుకుంటే చూసారా ఎలా వచ్చాయో. అలా వేయించిన తర్వాత తీసి మనం ఎర్రగా వేగిన తర్వాత అండి, చూసారా ఎలా ఉన్నాయో, ఇవి తీసి మనం పక్కన పెట్టుకొని దీనికి కాంబినేషన్ అండి మన పల్లి చట్నీ చూపిస్తాను మీకు నేను. ఇది వచ్చేసి ఒక కప్పు పల్లి, కొబ్బరి, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఎల్లుల్లిపాయ అండి. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో మనం ఈ పల్లీలు వేసి కొంచెం డ్రైగా వేయించుకోవాలి. అసలు ఒక చుక్క ఆయిల్ కూడా వేయొద్దండి. వేయకుండా మనం డ్రైగా వేయించుకొని బ్రౌన్ కలర్ వచ్చిందాకా మంచిగా ఎర్రగా వచ్చేలాగా వేయించుకోవాలి. తర్వాత ఇవి పొట్టు తీసి మనం చట్నీలో వేసుకుంటాం కాబట్టి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిందాకా వేయించుకొని చల్లారబెట్టుకొని పొట్టు తీసుకోవాలండి. దాని తర్వాత మనం కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లిపాయ వేసి వేయించుకోవాలి. అవి వేగుతున్నప్పుడే, ఎర్రగా వేగుతున్నప్పుడు మనం ఇందాక కొబ్బరి చూపించాను కదండి మీకు, పచ్చి కొబ్బరి, ఆ పచ్చి కొబ్బరి ముక్కలు సన్నగా తరుక్కోవాలండి. అవి పచ్చిగా కూడా వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళు. కాకపోతే ఇలా వేసుకుంటే బాగుంటుందండి, కొంచెం పచ్చివాసన పోయిందాక చట్నీ మనకి ఈవినింగ్ వరకైనా సరే పాడవకుండా ఉంటుంది. అది వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. చల్లారిన తర్వాత మనకు పల్లీలు వచ్చి ఇవి అన్నీ మనకు మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. అందులోనే మనం కొంచెం కల్లుప్పు కానీ మెత్తటుప్పు కానీ కొంచెం రుచికి సరిపడా వేసుకోవాలి. తర్వాత గ్రైండ్ చేసుకోవాలండి. గ్రైండ్ చేసుకొని పక్కకు పెట్టుకున్న తర్వాత మళ్ళీ అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని పప్పు దినుసులు ఉంటాయి కదండి, మన పోపు గింజలు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు. నాకు ఎండుమిరపకాయలు లేవండి, అందుకని నేను వేయలేదు. కరివేపాకు, పసుపు వేసి అవి చట్నీలోకి వేసుకోవాలి. చాలా బాగుంటుందండి ఈ కాంబినేషన్లో చట్నీ. మీరు ఒక్కసారి ఇంట్లో ట్రై చేసి చూడండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఈ రెండింటి కాంబినేషన్లో మీరు ఇంట్లోనే చేసుకున్న బోండాలు చట్నీతోటి మీరు ఒకసారి ఎలా ఉన్నాయో చూడండి. మెత్తగా ఇలా ఉంటాయండి. మీరు ఇంట్లో చేసుకొని చూసుకుంటే ఇలా ఉంటుంది. బయటి ఫుడ్ కంటే ఇంట్లో ఫుడ్ బాగుంటుందండి. మా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.